అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరివేసుకొని చావడం జరిగింది. ఏదైతే కిటికీకి చీరతో చున్నీకి ఉరివేసుకొని చావడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఘటనా స్థలంలో ఉన్నాం. ఏదైతే రామకృష్ణ నగర్ బాగమర్పేట సమీపంలోని ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్న భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, అలాగే వారి 15 ఏళ్ల కూతురు 15 ఏళ్ల కూతురు శ్రావ్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. చీరల సాయంతో కిటికీలకు ఉరివేసుకున్న ఈ ఘటన స్థానికుల్లో కలవరపరుస్తుంది. ప్రాథమికంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే వారి ఇంట్లో నివాసం ఏదైతే ఉన్నారో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినప్పుడు ఆ ఇంట్లోంచి దుర్వందన వాసన రావడం జరిగింది. సో పోలీసులు స్థానికంగా కంప్లైంట్ ఇవ్వడంతో స్థానికులు ఒకసారిగా కిటికీ బ్రేక్ చేసి డోర్ తీసి తీయడగా వారి ముగ్గురు కూడా ఇందులో విగత జీవులుగా కనపడడం జరిగింది. అంటే ఒకే కుటుంబంలో ముగ్గురు భార్య, భర్త, వారి కూతురు కూడా చనిపోవడం జరిగింది. వీరందరూ కూడా సో స్థానికంగా బిల్డింగ్లో ఒకరు ఉన్నారు. వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటనేది. ఒకసారి ఫుల్ డీటెయిల్గా ఆ ఫ్యామిలీ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. బ్రదర్, బిల్డింగ్ స్థానికులుగా మీరు చెప్పండి, అసలు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన? ఇదంతా కూడా ఎప్పుడు తెలిసింది దీని నుంచి? నిన్న సాయంత్రం వాళ్ళ అక్క ఇక్కడికి రావడం జరిగిందండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని. ఏంటో డౌట్ వచ్చి బహుశా వాళ్ళకి ముందుగానే తెలిసేమో ఇలా వీళ్ళు ఒంటరిగా ఉండడము ఇలా చేయడం, వాళ్ళకి డౌట్ ఏదో ఉన్నట్టుంది. ఆవిడ ఫోన్ ఎత్తకపోయేసరికి వాళ్ళ సిస్టర్ ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి డోర్ నాక్ చేస్తే డోర్ ఏం తెరవకపోయేసరికి కొంచెం స్మెల్ కూడా అలా వచ్చేసరికి వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. మన బిల్డింగ్లోనే ఇంకొక టెనెంట్ 100కి డైల్ చేసి చెప్పారనమాట, సార్ ఇక్కడ ఇలా కొంచెం అనుమానాస్పదంగా ఉంది, మీరు రండి అంటే. ఆ తర్వాత పోలీసులు వచ్చి విండో బ్రేక్ చేసి చూసారనమాట. చూశాక బాడీస్ కనిపించాను. ఫస్ట్ 2 బాడీలే కనిపించాయి. సో కొంచెం ఇంకో బాడీ ఎక్కడ ఉన్న, ముగ్గురు చనిపోయారు అనుకున్నారు, 2 కనిపించాయి అనమాట. తర్వాత ఇంకా డోర్ బ్రేక్ చేసినప్పుడు డోర్ ముందు హస్బెండ్ ఉన్నాడు అనమాట, శ్రీనివాస్ గారు డోర్ ముందు ఉన్నారు. అలా అయిందండి. అంటే సుమారుగా ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు? అంటే ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు హ్యాంగింగ్ చేసుకొని? అంటే రోజులని అంటే ఏం లేదండి, బహుశా మొన్న నైట్ కనుక చేసుకొని ఉండుంటారండి. ఎందుకంటే వాళ్ళు బాడీలు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా బాడీ మౌత్లో నుంచి వాళ్ళు తిన్న ఫుడ్ అంతా బయటికి రావడం జరుగుతుంది. ఫుడ్ నైట్ తిన్నాకే కనుక ఏమన్నా ఇలాంటి అటెంప్ట్ చేసి ఉంటారండి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్థానికంగా మీరు చెప్తా ఉన్నారు, వారి పెద్ద కూతురు చనిపోయిన తర్వాతనే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అండ్ వారి కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దేవుడు పిలుస్తున్నట్టు కూడా చెప్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు స్థానికంగా. ఏంటి అసలు మీ గురించి డిస్కస్ చేశారా ఈ విషయం గురించి ఎప్పుడైనా? మాతో ఎవరితో అసలు మాట్లాడకపోయే వాళ్ళండి. 1 మంత్ అవుతుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఓనర్ మిగతా టెనెంట్స్తో మాట్లాడడానికి, నైబర్స్తో మాట్లాడడానికి. అలా అని సైలెంట్గా ఉన్నారేమో అని చెప్పి మేము కూడా అంత ఎప్పుడు ఎవరు మాట్లాడింది సందర్భాలు ఏం లేవండి. ఇంకోటి మాకు కూడా ఈ విషయం ఎలా తెలిసిందంటే వాళ్ళ అక్క నిన్న చెప్పడం జరిగిందనమాట. వాళ్ళ డాటర్ ఒక 5 months బ్యాక్ చనిపోవడం అనేది వాళ్ళకి చాలా అది తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో దానికోసం అని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాము, మీరు ఏంది అలా ఆలోచించకండి, అయిపోయిన దాని గురించి ఆలోచించకండి చెప్పడం కూడా జరిగిందంట వాళ్ళ అక్క వాళ్ళు. అయినా వీళ్ళు మరి మనకి అందరికీ తెలిసిందేనండి, క్లోజెస్ట్ ఆఫ్ పీపుల్ మన చనిపోయినప్పుడు కొంచెం మనకి అనిపిస్తుంది, ఇలా తట్టుకోలేని సందర్భాలు కొన్ని ఉంటాయి కదా. సో బహుశా వాళ్ళు దాని నుంచి బయటికి రాలేనట్టున్నారు. దాన్నే ఎక్కువగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం అన్న తీసుకొని ఉండొచ్చని. పోలీసులు డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా రాశారా? సూసైడ్ నోట్ లాంటిది ఏమైనా రాశారా? పోలీసులకు ఏమైనా దొరికింది అలాంటి లేఖ ఏమైనా? అలాంటి మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదండి. అది ఫోరెన్సిక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి లోపలికి అలౌ చేయడానికి, ఎందుకంటే మేము కూడా లోపలికి వెళ్ళకూడదు, అన్నీ మళ్ళీ మార్క్స్ అవన్నీ పడతాయి కాబట్టి. సో పోలీసులు జాగ్రత్తగానే అంతా ప్రాపర్గా చేశారండి. బహుశా వాళ్ళకి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా దొరుకుండొచ్చు. మాకు తెలిసినంత వరకు అయితే ఏం దొరకలేదండి. అంటే వారు మీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారు? స్థానికంగా మాట్లాడినంత నార్మల్గానే ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు మీతో? ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదండి మాతో. 40-50 days అవుతుందండి, 1.5 month అవుతుందండి. 1.5 month అవుతుందండి. సో అంటే ఈ ఇంటి చుట్టుపక్కల కానీ వీళ్ళతో పాటు ఎలా ఉంటారంట? వాళ్ళు ఏమన్నా చెప్పారా? అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి డివోషనల్ గురించి, దేవుడి గురించి చెప్పడం కానీ, లేకపోతే వారి కూతురు గురించి, మరణం గురించి చెప్పడం కానీ మాట్లాడుతుంటారు అంటున్న స్థానికంగా? అసలు ఆ సందర్భం ఎప్పుడు రాలేదంట అండి. ఇప్పుడు పాప చనిపోయింది అనే విషయం కూడా మాకు కూడా తెలియదు. మాకు నిన్ననే తెలిసింది అనమాట. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళకి చెప్పడం మేము విన్నాము కాబట్టి అది తెలుసు అండి మాకు. రైట్, విన్నాం కదా. ఒకసారి బిల్డింగ్ స్థానికులను కూడా అడిగి తెలుస్తుందాం కొంతమందిని. ఏదైతే ప్రస్తుతానికి ఘటనా స్థలం ఏదైతే ఉందో మనం ఒకసారి పరిశీలించుకుంటే, కూతురు మరణించి సుమారుగా పెద్ద కూతురు చనిపోయి 5 నెలలు కావస్తుంది. సో ఆ ఇంటిని వదిలేసి వీరు కొంచెం చేంజ్ ఓవర్ వస్తున్నట్టు కూడా ఇంటికి మారడం జరిగింది. ఇంటికి
షిఫ్ట్ అయిన తర్వాత సుమారుగా 40 నుంచి 50 రోజులు అవుతుందంట ఇంటికి షిఫ్ట్ అయ్యి. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫ్యామిలీలో అందరూ ముగ్గురు అంటే భార్య, భర్త, వారి 15 ఏళ్ల కూతురు శ్రావ్యతో సహా ముగ్గురు చున్నీతో ఏదైతే చీరతో సాయంతో ఉరి వేసుకోవడం జరిగింది. ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. పోలీసులు ఈ ఘటనా స్థలానికి వచ్చినప్పుడు దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కంప్లైంట్ చేయడంతో ఈ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళి చూసే సందర్భంలో 2 బాడీస్ అయితే ఇక్కడి నుంచి కనిపించాయంటే కానీ 3వ బాడీ ఏదైతే తలుపు ఏదైతే ఉందో దీన్ని పగలగొట్టి నెట్టినప్పుడు అప్పుడు ఏదైతే ఈ తలుపు వెనకాలే ఆ బాడీ అతనిది ఏదైతే శ్రీనివాస్ గారిది ఎలాడడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా దుర్వాసన ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే సుమారుగా వారు మరణించి 2-3 రోజులుగా అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ దుర్వాసన ఇప్పటికీ అంతే వస్తుంది. వారి ఫ్యామిలీ ఫోటో చూడొచ్చు మనం లోపల ఏ విధంగా ఉందో. వారి పెద్ద కుమార్తెది, చిన్న కుమార్తెతో పాటు దిగిన ఫోటో, ఫ్యామిలీ ఫోటో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకు. వారి అంత ఆహ్లాదకరమైన కుటుంబమో మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఏం కారణాలు అండి? ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే వీరిపై ఎవరైనా అత్యాయత్నం చేసి వీరిని లోపల చంపేసి ఉరివేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే నిజంగా ఆత్మహత్య జరిగిన దానిపై పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఫారెన్సిక్ టీం లోపలికి కంప్లీట్గా వెళ్ళి క్లూస్ అనేది సేకరించడం జరిగింది, గ్లౌస్ కానీ అవన్నీ కూడా. సో ఇదే డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళారు పోలీసులు, తీసుకొని బాడీస్ని తీసుకొని వచ్చారు. కానీ ఈ ఇంటికి వచ్చి సుమారుగా 40-50 రోజులు అవుతుంది. పెద్ద కుమార్తె కూడా అంటే వీరి బంధువులైన వారి అక్క చెప్పడం జరిగింది ఏంటంటే ఫ్యామిలీలో అంటే వారి పెద్ద కుమార్తె చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తె చనిపోయింది కూడా ఉరి వేసుకొని చనిపోయింది, దేవుడు పిలుస్తున్నాడు అంటూ కూడా ఉరేసుకొని చనిపోయింది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ పెద్ద కూతురు మరణాన్ని తట్టుకోలేక ఈ ఫ్యామిలీ కూడా చనిపోయింది అంటూ కూడా వీరు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా అంటే చనిపోవాలి అనుకుంటే ఏదో ఒకరు చనిపోతారేమో మానసిక స్ట్రోక్ పడలే, కానీ వారి రెండో కూతురు చిన్న 15 సంవత్సరాల కూతురికి ఉరేసుకొని ఇంటిలో పాది ఒకేసారి ముగ్గురైతే ఉరివేసుకొని చావారు. దీనిపై ఒక మిస్టరీ నెలకొనింది. ముగ్గురు ఒకేసారి ఉరివేసుకొని చనిపోయారా, లేకపోతే ఎవరైనా వీరిపై అత్యాయత్నం చేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులను అడుగుదాం, ఈ ఇంటి బిల్డింగ్ పైన ఉన్న ఎవరని అడుగుదాం, వారేం చెప్తున్నా ఒకసారి విందాం. ఏదైతే స్థానికులు ఏదైతే నివాసంలో ఉంటారో వారందరూ కూడా ప్రస్తుతానికి భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జరిగిన ఘటనని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఒక్కసారిగా కుటుంబంలో 3 వ్యక్తులు మరణించడం జరిగింది. భార్య, భర్త, 15 ఏళ్ల కూతురు ఒకేసారి ఒకే ఇంట్లో ముగ్గురు ఉరి వేసుకొని చావడం అనేది స్థానికంగా కూడా కలవరపరుస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తుంది. చుట్టూ కూడా ఒక భయాందోళన నెలకొలింది. ప్రశాంతతగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా రాత్రిపూట ఎవరు కూడా నిద్రపోలేని సినారియో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ బాధ కొన్ని రోజులు వారికి క్యారీ అవుతుంది, కొన్ని రోజుల వరకు ఆ భారాన్ని మోస్తూనే ఉంటారు. ఒకవేళ మానసిక స్థితి ఇంకా బాగాలేకపోతే కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏకదాటిగా ఇంట్లోని 3 ఒకేసారి చనిపోవడం అనేది ఇప్పుడు పోలీసుల్ని, స్థానికుల్ని కలవరపరుస్తూ ఉంది. నిజంగా వీరు చనిపోయారా, లేకపోతే ఏదైనా హత్య చేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్థానికంగా మాట్లాడడానికి కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మనం చూసిన బిల్డింగ్ కూడా కింద ఒక రూమ్ ఉంటుంది, దీని వెనకాల ఇంకో రూము, సింగిల్ బెడ్రూమ్ అనమాట. 1 BHKలో ఈ ఫ్యామిలీ అయితే 2 తీయడం జరిగింది. ఇంతకుముందు అమర్పేటలో ఉన్న వీరు ఏదైతే వారి పెద్ద కూతురు మరణాంతరం 5 నెలల క్రితం ఈ బాగంబర్పేటకి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న నివాసం ఉంటూ ఎవరితో కూడా మాట్లాడేవారు కాదంట. వారి పని వాళ్ళు చేసుకుంటూ చాలా నిశ్శబ్దంగా ఉండేవారంట. వారి ఫ్యామిలీ ఫోటో చూస్తే తెలుస్తుంది ఎంత ఆహ్లాదంగా, ఎంత సైలెంట్గా ఉండేవారు. సో కంప్లీట్గా బిల్డింగ్ కూడా సుమారుగా 3 అంతస్తుల మేర ఉంది. ప్రతి దాంట్లో 2 పోర్షన్లుగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో రెంట్స్ దిగుతూ ఉంటారు. పక్కనే ఓనర్ ఉంటాడు. సో నిన్న జరిగిన దారుణానికి అంటే చనిపోయి 1-1.5 రోజు ఉండొచ్చు. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఓనర్స్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. స్థానికంగా 100కి డయల్ చేయడంతో పోలీసులు వచ్చి ఘటనా స్థలానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.